ఎయిర్ హోస్టెస్, పైలట్ కావాలి అన్నదే మీ కల? అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. ఇప్పుడు కనుక చూస్తే బ్రాహ్మణుల పైన ఒక పాట వచ్చింది. ఆ పాట ఇప్పుడే కాదు, గత 3-4 సంవత్సరాల నుంచి పాడుతూనే ఉన్నారు ఒక వ్యక్తి. తను ఎంత అవహేళన చేస్తూ, బాడీ షేమింగ్ చేస్తూ ఆ పాట ఉంది అంటే చాలా దారుణంగా ఉంది. అందుట్లో ఎటువంటి సందేహం లేదు. అలా అని ఆ పాటలో వాస్తవాలు ఉన్నాయా లేవా అంటే అది ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఎంతైంది. అయితే ఇప్పుడు ఒక బ్రాహ్మణ సమాజాన్ని ఉద్దేశించి వారి వేషధారణ బట్టి వారి వృత్తిని విమర్శిస్తూ ఇటువంటి పాటలు రావటం సభ్య సమాజంలో అంతర్యాలు, అంటే భేదభావాలు క్రియేట్ చేయడం, ఒకరిని కించపరిచే విధంగా ఉండటం అనేది చాలా బాధాకరం. ఈ విషయం పైన నిశాంత్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువు గారు, అసలు ఏంటి, దీన్ని ఎలా చూడాలి, ఎందుకు ఇటువంటి పాటలు రాస్తూ ఉన్నారు, వీళ్ళ ఎవరినైనా పర్సనల్గా ఇలా అటాక్ చేసిన వారిపైన ఏ విధంగా స్పందించాల్సిన అవసరం ఉందనేది పూర్తిగా తెలుసుకుందాం. సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే. మహాదేవ. మహాదేవ, మీరు ఆ సాంగ్ విన్నారండి? జేడి సిద్ధయ్య అనే వ్యక్తి ఆలపించినటువంటి గానం. అది ఇప్పుడు కాదు, నేను చూసింది ఏంటంటే అందరూ ఈ మధ్య నిన్న మొన్న వైరల్ అవుతూ ఉంది. అది గత 3.5 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్లో ఈ సాంగ్స్ ఉన్నాయి. ఓకే. ఓకే, నేను అది పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత అది మీతో మాట్లాడుతున్నా. ఏంటి ఆ సాంగ్ మీరు విన్నారా? అది విన్నానండి. ఏంటి మీ స్పందన ఏంటి దానిపైన? స్పందన అంటే ఏమని చెప్పగలుగుతామండి. ఇప్పుడు ఒక స్కూల్లో పిల్లలు ఈ డ్రెస్ మీద రావాలి అనేది ఒకటి ఉంటుంది. మన హాస్పిటల్స్లో కూడా డాక్టర్స్, నర్సులు ఒక టైప్ ఆఫ్ కేటగిరీ డ్రెస్ కోడ్ అనేది ఒకటి. ఒక పూజలు చేసే పూజారి కూడా అదే డ్రెస్ కోడ్ అండి. ఎందుకు అనంటే ధర్మపరం ఇంకొకటి హారతిస్తే అలసిపోతున్నాము అని చెప్పేసి అసలు మాట్లాడాడు అందులో పాటలో. పాడాడు హారతిస్తే అలసిపోయాడని నీకు వచ్చి చెప్పాడా? ఎందుకనంటే ఒక దేవాలయంలో హారతి ఇచ్చేయాలంటే ఇప్పుడు మీరు వచ్చారండి, మీ పేరు మీద అర్చన చేయాలి, మీ తర్వాత ఇంకోతను వస్తాడు అర్చనకు. అలా 100 మంది రావచ్చు, 10 మంది రావచ్చు. మొత్తం మెట్లెక్కి భగవంతుని దగ్గరికి వెళ్ళేసి పూజాధికాలు గావించి అక్కడ చేసినటువంటి పుష్పాలు, కొబ్బరికాయలు కొట్టి అవన్నీ తీసుకొని వచ్చి నీ చేతుల్లో పెట్టాలి. మళ్ళీ కొంతమంది అండి, మీరు నమ్మండి నమ్మకపోండి, ఇప్పట్లో పావుల చెల్లుతుందంటారా? చెల్లుతారా? చల్లదు. మీకు నేను చూపిస్తాను. కొంతమంది ఉన్నవాళ్ళైనా సరే లేనివారైనా సరే మాకు అదే పావులా వేసిపోయిన వాళ్ళు చాలా నా దగ్గర ఎన్ని ఉన్నాయండి పావులాలు. ఇప్పటి ఈ 3 సంవత్సరాలవి అవి. విన్నారా? 3 సంవత్సరాలవి. అంటే ఇంకొకటి చొక్కా విప్పేసేసి తిరుగుతున్నాడు అని చెప్పేసి అన్నాడండి. దైవాధిక ప్రకారంగా చొక్కా లేకుండా పూజలు చేస్తే అరిష్టం. మాకే అరిష్టం, మీకు కాదు. ఎందుకోసము అనంటే ఇప్పుడు మేము చేసుకున్నటువంటి అనుష్ఠాన బలం ఏదైతే ఉందో ఒక బ్రాహ్మణులతో పూజ ఎందుకు ఆచరిస్తున్నారు అనంటే ఈ గాయత్రి అనుష్ఠానం నిత్య సంధ్యావందనం ఆచరించేటువంటి వాడు. ఈ నిత్య సంధ్యావందనం ఆచరించిన వాడు ఎప్పుడైతే నీ ఇంట్లోకి వచ్చేసేసి నీకు పూజ చేస్తాడో వీడి అనుష్ఠాన శక్తి నీ గృహాన్ని సంరక్షిస్తుంది, నీ గృహాన్ని కాపాడుతుంది. ఆ పూజలు గావించినందుకు ఈ అనుష్ఠాన బలం నీకంటూ ఒకటి చేకూరుస్తుంది. అందుకోసమే బ్రాహ్మణుడు మంచితనంతో వచ్చాడు. ఇంకొకటి చూడండి, పెళ్లిలో ఉన్న వర్షంలో తడుచుకుంటూ పోతాడండి బ్రాహ్మణుడు. అర్ధరాత్రి చలికాలంలో గృహప్రవేశానికి ముహూర్తం పెడితే అదే చొక్కా లేకుండా చలిలో వణుకుతూ వెళ్ళేసేసి వాడు గృహప్రవేశం చేసుకొని వచ్చాడండి ఆ బ్రాహ్మణుడు. కాళ్ళకు చెప్పులు లేకుండా ముళ్ళులు కుచ్చుకుంటున్నా లేకపోతే రాళ్ళు కుచ్చుకుంటున్నా ఏది చూడకుండా వెళ్ళేసేసి ఎంత చలిలోనైనా సరే రాత్రి కూడా చలిలో కానీ చెప్పులు ఉండవా మీకు? చెప్పులు వేయరండి. పూజలు చేసే క్రతువులో చెప్పులు వేయము. గుళ్ళో ఓకే, గుళ్ళో బయట కూడా వేయరా? బయట కూడా వేయరు. వేస్తారు, నేను చూసి. కొంతమంది అంటే ఇప్పుడు అలవాటు చేస్తున్నారు కానీ అసలైతే పూర్వం మీరు చూడండి కొల్లాయి వస్త్రము అనేటువంటిది ఉండేదండి.
అది ధోతి లాంటిదే, ఈ మోకాల వరకే ఉండేది. ఆ కొల్లాయి వస్త్రం వేసుకొని పైన ఒక కండువా వేసుకొని పొయ్యి పూజలు చేసుకొని వచ్చేవాడు పూర్వంలో. సరే ఓ మాట అడుగుతానండి, ఇప్పుడు ఇంతగనం మాట్లాడుతున్నారే, పూర్వం ఎవరైనా బ్రాహ్మణుని హేళన చేసిన వాళ్ళు ఉన్నారా అండి అంతకుముందు? మనకంటే మన తాతల ముత్తాతల కింద నుంచి లేదుగా. తరతరాలుగా ఎన్నో పూజలు ఆచరిస్తూ, ఎన్నో సృష్టి కూడా చేసుకుంటూ అద్భుతాలను చూపించిన వాడు బ్రాహ్మణుడు. ఏం అద్భుతాలు చూపించారు గురుగారు? మీకేం చూపించలేదండి? అసలు మీరు మొదటి వాక్యంలో ఎవరన్నా ఏమన్నా అన్నారా బ్రాహ్మణ్స్ని అంటూ ఉన్నారు. అసలు ఎవరన్నా బ్రాహ్మణ్ని ఎవరన్నా ఏమన్నా అంటే వాళ్ళ పాపం తరతరాలకు వస్తుంది అనే ఒక భయాన్ని ప్రబలింపచేశారు కదా. బ్రాహ్మణుడు తలలోంచి పుట్టాడు, క్షత్రియుడు భుజాల్లోంచి పుట్టాడు, వైశ్యుడు తొడల్లోంచి పుట్టాడు, శూద్రుడు కాళ్ళలోంచి పుట్టాడని శూద్రుడిని ఎప్పుడు కాళ్ళ దగ్గరే ఉంచేసి మేము చెప్పిందే వినాలి, మమ్మల్ని ఎవరన్నా ఏమన్నా అంటే మీరు జీవితాంతం తరతరాలు పాపాలు వెంటాడితే నా భయాన్ని క్రియేట్ చేసింది కూడా బ్రాహ్మణ్సే అంటారు కదా. అని ఎవరు చెప్పారండి? బ్రాహ్మణ్స్ క్రియేట్ చేశారని అంటారంట ఉమ్. కదా అన్నారు. కానీ అది ఏ రోజు లేదండి, ఏ రోజైనా ఉన్నదా? ఇక్కడ మనకి ఏంటి అని అంటే వేద మంత్రాల్లో ఉంది, మంత్రంలోనే ఉంది. ఏది? బ్రాహ్మణో వై ముఖమాసీత్ బాహురాజన్య కృత ఉరూతదస్యద్వైష్య పద్భ్యాగుం శూద్రో అజాయత చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయత. కళ్ళలో నుంచి సూర్యుడు వచ్చాడు అని అన్నది. మరి అందులో కళ్ళల్లో నుంచే సూర్యుడు వచ్చాడు కదా. మరి సూర్య భగవాన్ ఏంటి? ఇప్పుడు భగవంతునిలో నుంచి దేంట్లో ఏది వచ్చినా కూడా అదే పాదాల దగ్గరికి పోయేది మాత్రం అందరూ ఒకటే కదండి. నేనైనా సరే, మీరైనా సరే పాదాల దగ్గరికి అయితే అందరు పోతున్నాం కదా. మరి బ్రాహ్మణుడు తలలో నుంచి వస్తే పాదాల దగ్గరికి ఎందుకు పోవాలి? దేవుడి పాదాల దగ్గరికి వెళ్తున్నారు, మనిషి పాదాల దగ్గరికి వెళ్ళట్లేదు కదా. మనిషి పాదాల కంటే ఇప్పుడు ఒక సరే మీరన్నదానికి ఒకటి వస్తానండి, మనుషుల పాదాల దగ్గరికి వెళ్ళట్లేదని. పౌరోహితం చేసే వాళ్ళని పక్కకు పెట్టేసేయండి. మా దాంట్లో ఏంటంటే ఇప్పుడు పౌరోహితం చేసే వాళ్ళకి పిల్లనే ఇవ్వట్లేదు. అలా పెళ్లి కాకుండా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకోసం సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సాఫ్ట్వేర్లలో ఇప్పుడు ఒక చోట ఉన్నప్పుడు వాళ్ళ బాస్లకు వాళ్ళు నమస్కరించలేదా అండి? పోనివ్వండి, అక్కడ కూడా ఇది పక్క పెట్టేద్దాము. సినీ రంగం తీసుకుందాము. సినీ రంగంలో చాలా మంది శర్మాలు ఉన్నారు. చిరంజీవి మహానటుడు పోయి ఆయన కాలకి బ్రాహ్మణుడు దండం పెట్టలేదా అండి? తెలియదు నాకు. ఒక గురువుగా చిరంజీవి పాదాలకి ఎవరికి దండం లే మామూలుగా ఇట్లా వంగి దండం పెడుతున్నారా లేదా? బాలసుబ్రహ్మణ్యం కావచ్చు, తనకల భరణి కావచ్చు, ఇలా వీళ్ళు చాలా మంది ఉన్నారు. అర్చకత్వంలో ఉండేవాడు దైవ సన్నిధానంలో ఉంటాడు కాబట్టి నమస్కరిస్తే నమస్కారమైన చేస్తాము, లేకపోతే ఆశీర్వాదమైన ఇస్తాము. అది మాత్రమే మాకు తెలుసండి. ఎందుకనంటే లోకా సమస్త సుఖినో భవంతు అని మొత్తం లాస్ట్కి పూజలో చెప్తాను. లోకం మొత్తం సుఖంగా ఉండాలని కోరుకునే వ్యక్తుల్లో మొట్టమొదటి వాడు ఎవడయ్యా అంటే బ్రాహ్మణుడు అండి. నీ ఇంట్లో పూజకొచ్చిన పూజ మొత్తం అయిపోయిన తర్వాత, నీకు ఇచ్చే ఆశీర్వాదం అయిపోయిన తర్వాత కూడా నాతో పాటు నీతో కూడా చెప్పిస్తా లోకా సమస్త సుఖినో భవంతు అని. నీవు పూజ చేసుకున్నందుకు నువ్వు ఒక్కడవే కాదు, లోకం కూడా బాగుండాలని కోరుకునే వాళ్ళలో మేము ఉంటామండి. మామూలుగా సరే నువ్వు ఇన్ని పాటలు పాడుతున్నావే, మా మీద కాకుండా మొదలు క్రిస్టియన్ని తీసుకుందాం. తెల్ల బట్టలు వేసుకొని అక్కడనే ఉండి ప్రేయర్ చేస్తూనే ఉంటారు కదా అని వాళ్ళ మీద ఒక పాట పాడమనండి. పోనివ్వండి, ఇప్పుడు పూర్వంలో దేవాలయానికి ధ్వజస్తంభాలు ఉండేటివి, ఇప్పుడు చర్చుల ముందు కూడా ధ్వజస్తంభాలు వచ్చేసాయి. అవును, చర్చులో కూడా ధ్వజస్తంభాలు వచ్చేసాయి. చర్చుల్లో కూడా మొన్న బతుకమ్మలు ఆడారు. చర్చుల్లో కూడా సుప్రభాత సేవలు వచ్చాయి. చర్చుల్లో కూడా మొన్న గుంటూరులో ఒక వివాహం జరిగిందండి. ఓం యేసునాథాయ నమః అని వాళ్ళు మన ధర్మాన్ని తీసుకొని వాళ్ళు ఆచరిస్తున్నారే. వాళ్ళ మీద పాడు, నీకు దమ్ముంటే ఏం చూద్దాం. పోనీ వీళ్ళ వరకు ఎందుకు, ముస్లిమ్స్ ఉన్నారు వాళ్ళ మీద పాడమనండి. వెంటనే తలవార్లు తీసుకొని వచ్చి ఖండాలుగా నరుకుతారు. ఎందుకంటే నరకని వాళ్ళు ఎవరయ్యా అంటే బ్రాహ్మణులండి. ఎందుకనంటారా? ఇప్పుడు మీకు ఇంకో ఈ విషయంకి వచ్చే ముందు ఇంకొక క్లారిటీ ఇస్తా అండి. మీరు నన్ను చూశారు కదా, నేను నా దగ్గర ఏమన్నా లోతుపాటు మీకు కనిపించిందా? లేదే. నా నడక విధానంలో నేను హ్యాండిక్యాప్డా కాదా? అవును. అవునా?
చూసుకోండి, నా హ్యాండిక్యాప్డ్ మీద సర్టిఫికేట్ ఉంది, ఉమ్, బట్ నాకు పెన్షన్ లేదు. ఉమ్, 15 ఇయర్స్ నుంచి నాకు హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ వచ్చినప్పటి నుంచి ఉమ్, నాకు పెన్షన్ లేదు. ఉమ్, ఎందుకనంటే నాకు వీళ్ళు వచ్చే డబ్బులు నాకొద్దు. ఉమ్, నాకంటూ కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి. ఆ భగవంతుడు ఇచ్చినటువంటి వాక్చాతుర్యం ఉంది. దాంతో చేసుకుంటే బతుకుతున్నా నేను. ఒకరి మీద ఆధారపడలేదు, ఉమ్, ఒకరిని మోసం చేయలేదు. ఉమ్, ఆ పాటల్లో మోసం చేస్తారని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. అవును. ఎవరిని మోసం చేస్తున్నామండి? అంటే కొంతమంది చేస్తున్నారు, అది నేను ఒప్పుకుంటున్నాను. ఇందులో ఇంకొంతమంది ఉన్నారు, వాస్తవానికి బ్రాహ్మణులుగా వీరెందుకు పుట్టారో తెలియదు, ఉమ్, వీళ్ళెందుకు పుట్టారో తెలియదు. మీరు మామూలుగా కొంతమందిని చూడండి, ఎక్కడైనా సరే మంచి ఉంటుంది, చెడు ఉంటుందండి. ఉమ్, ఒక్కరు చేశారని మొత్తం అనడానికి ఎలా ఉంటుందండి ఆస్కారం? ఉమ్, ఇప్పుడు మామూలుగా మీరు ఉన్నారు, నేను మిమ్మల్ని అన్నాను ఒక మాట, నేను మిమ్మల్ని అందుకు మీరు నా కుటుంబాన్ని అంటారా? తప్పు కదా అది. అవునా? అంటే ఇప్పుడు నువ్వు అక్కడ చేసింది అదే కదా, నువ్వు ఎవరినో మనసులో పెట్టుకొని ఏదో చేసావు. నువ్వు చేసిన తప్పుకి పక్క వాళ్ళని నిందించడం ఎంతవరకు కరెక్ట్? అది ఉమ్, పోనివ్వండి, ఇక్కడైనా బ్రాహ్మణుడు అన్నాడు, ఇప్పుడు ఆ పాట పాడిన కులం ఏదైతే ఉందో ఆ కులాన్ని ఇంకోటి పాడతాడు, అప్పుడు ఏం చేస్తాడండి వెళ్ళి? ఉమ్, అలాగే స్పందిస్తాడు, బాధపడతాడు కదా కంపల్సరీగా. అవునా? ఉమ్. అంటే ఈ కులద్వేషాన్ని తీసుకురావడం ఎందుకు నేను అనేది? కులద్వేషాన్ని తీసుకురావడం అని మీరు ఎందుకు అంటున్నారు? ఇప్పుడు చాలామంది ఈ విషయంపై మాట్లాడుతూ కూడా వర్ణం అనేది కంపల్సరీగా ఉంటుంది. వర్ణాలు ఉంటాయి. వర్ణాలు ఉంటేనే సమాజం ఉంటుంది. కులాలు, మతాలు ఉండాలి అంటూ మాట్లాడుతూ ఉన్న వాళ్ళు ఉన్నారు. మరి వర్ణం అంటే ఏంటి? మనుషుల మధ్య విభేదాలు సృష్టించేది కాదా? వర్ణం అంటే అది జాతి అండి. అది అంటే ఏంటి? ఇప్పుడు మీరు యాదవులు, హ్మ్. శ్రీకృష్ణ వారు జన్మించింది హ్మ్. యాదవులు, హ్మ్. క్షత్రియ వంశంలో పుట్టి హ్మ్. యాదవ వంశంలో పెరగడు, కానీ ఆయన యాదవుడు మాత్రమే అంటారు. హ్మ్. అవునా? ఇప్పుడు నేను పూజించే రాధశ్యామలాదేవి ఉంది, హ్మ్. రాధశ్యామలాదేవి పుట్టింది ఎస్సీలోనే. హ్మ్. ఎస్సీలోనే హ్మ్. దేవుళ్ళలో కూడా కులాలు ఉన్నారు. హ్మ్. ఆమె ఏ కులమైనా నేను పూజించేది ఎవరిని? రాధశ్యామలాదేవి. ఎస్సీలో పుట్టింది. హ్మ్. నేను బ్రాహ్మణ్ణే కదా. హ్మ్. నవగ్రహాలలో బుధుడు హ్మ్. కొమటివాడు, రాహు కేతువులు ఎస్సీలు. హ్మ్. అవునా? ఇక్కడ భగవంతుల్లే భేదాలు చూపించలేదు కాదండి, వర్ణాన్ని చూపించారు అంతే. కానీ ఈ భేదాలు ఎక్కడి నుంచి వచ్చాయి? కేవలం రాజకీయ వ్యవస్థాధికంలో నుంచి మాత్రమే వచ్చింది. హ్మ్. అంతకుముందు ఈ వర్ణాలు లేవు. సరే, మీరు ఇంతగానం అంటున్నారు కులమత వర్ణాలు అని. పూర్వము వశిష్ఠ మహాముని పేరు విన్నారా మీరు? హ్మ్. విన్నాను. వశిష్ఠుడు వివాహం చేసుకున్నది ఎవరినండి? వశిష్ఠ మహర్షి, వేదవతి, అరుంధతి. అరుంధతి. ఎస్. అరుంధతి. వశిష్ఠుడు ఎవరండి? సద్దు బ్రాహ్మణుడు, కానీ వివాహం చేసుకున్నది ఎవరినండి? ఎస్సీ అమ్మాయిని. అరుంధతి అరుంధతి నక్షత్రం ఉంటారు అది. నక్షత్రం, రైట్. ఓకే, ఓకే. కానీ వివాహమైన తర్వాత బ్రాహ్మణుడైనా సరే, పెళ్లి చేసుకున్న బ్రాహ్మణుడైనా సరే, అదే శూద్రుడైనా సరే, అదిగో చూడు అరుంధతి నక్షత్రం అని చెప్పి చూపిస్తున్నాము. అవును, చూపిస్తున్నాం. ఆమె పుట్టింది ఎస్సీ వర్ణమే కదా. ఎందుకోసం చూపిస్తున్నాడు మరి? దేనికంటే వాళ్ళు ఒక అమోఘమైనటువంటి పతివ్రతల్లో ఒక దేవత. మీరు ఇంత క్లియర్గా చెప్తూ ఉన్నారు కానీ గురువుగారు, ఇప్పటికీ కొంతమందిని గుళ్ళల్లోకి అలౌ చేయరు కదా. గుళ్ళల్లోకి అలౌ చేయరండి, గర్భాలయంలోకి అలౌ చేయరు. గర్భాలయంలోకి కాదు, గర్భాలయంలోకి ఎవరిని అలౌ చేయరు. అవును. కేవలం బ్రాహ్మణులే వెళ్తారు, అది నాకు తెలుసు. కానీ గుడి ప్రదేశంలో కూడా ఎస్సీ ఎస్టీలు ఈ నిమ్న వర్గాలు రాకూడదు అనేది ఎవరు చెప్పారండి? ఉన్నాయి, ఊర్లలో ఇప్పటికీ ఉన్నాయి. లేదు 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 లేదండి. అది ఎవరు చేశారో తెలియదు, కానీ వాస్తవానికి ఏంటి అంటే, నేను మీకు చూపిస్తాను. కొన్ని ఆలయాల్లో చైర్మనే మరి ఎస్సీ అబ్బాయి ఉన్నాడు, చైర్మన్, ఆలయ ప్రధాన చైర్మన్. అక్కడి వరకు ఎందుకండి, కీర్తనలో ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మొట్టమొదటి చైర్మన్ ఎవరండి? ప్రధానార్చకుడు కూడా ఎస్సీ అబ్బాయే. మరి ఇప్పుడు అబ్బాయి కాదు, చాలా ఏజ్డ్ పర్సన్. ఇప్పుడు ఆయన ఇప్పుడు ఎందుకు తీసుకోవట్లేదు? ఎవరు తీసుకోవట్లేదు? తిరుమల తిరుపతి దేవస్థానం కావచ్చు, వేరే గుళ్ళల్లో కావచ్చు, ఎస్సీ వీళ్ళని ఎందుకు తీసుకోరు? తీసుకోకుండా ఎక్కడలేరండి. ఇప్పుడు నాకు తెలిసిన చాలా ఆలయాలలో చైర్మన్ పదవిలో ఉన్న వాళ్ళు ఎస్సీలు ఎస్టీలే ఎక్కువ ఉన్నారండి. ఎస్సీలు ఎస్టీలే ఎక్కువ ఉన్నారు. ఎందుకనంటారా? కొంతమందికి ధర్మం ఏంటో తెలుస్తుంది.
కొంతమందికి ధర్మం ఏంటో తెలియదు. సరే అక్కడి వరకు ఎందుకండి, ఇప్పుడు నేను మీ ఛానల్‌కి రాబట్టి ఎన్ని నెలలవుతుంది? ఒక 3 నెలల నుంచి. 3 నెలల నుంచి వస్తున్నాను. ఏ రోజైనా నేను మీ దగ్గర కానివ్వండి, మీ కెమెరామెన్స్ దగ్గర కావచ్చు, హ్మ్. లేకపోతే మీ యాంకర్‌ల దగ్గర కావచ్చు, లేకపోతే మీ ఈవెన్ పనిచేసే వాళ్ళ దగ్గర అయినా సరే, నా విధానం ఎలా ఉంటుంది? చాలా పద్ధతిగా ఉంది. అయితే అది నేను మిమ్మల్ని ఉద్దేశించాను. నేను కామన్‌గా అడుగుతున్నా. కామన్‌గా మీరన్నట్టే. జనరలైజ్డ్‌గా మీరు మాలో ఒకరిలాగే ఉన్నారు. అవునా? హ్మ్. అంటే ఇక్కడ ఏంటి అనంటే రాను రాను హ్మ్. ఈ కుల వ్యవస్థలను మొదలు ఈ విధంగా బ్రాహ్మణులను చూపిస్తున్నారు. హ్మ్. వాస్తవానికంటే అండి, మాకు మడి, ఆచార, వ్యవధులు అనేటివి కొన్ని ఉంటాయి. హ్మ్. మేము ఇంట్లో చూసుకుంటాము. దేవాలయంలో ఈవెన్ ఆ భగవంతునికి పెట్టే నైవేద్యం ఏదైతే మేము వండుతామో, కనీసం నా భార్య అయినా, నా పిల్లవాడైనా చూడకూడదు. హ్మ్. ఏమవుతది చూస్తే? చూస్తే భగవంతునికి నైవేద్యం ఎంగిలి కింద పడతది అని మేము అది పెట్టము. చూపుతోనే. చూపుతోని. ఇవన్నీ మూఢనమ్మకాలుగా ఇది మూఢనమ్మకం అనుకుంటే పూర్వంలో కేవలం కంటి చూపుతోనే గర్భాశ్రయం వచ్చేటువంటిది. అది మూఢనమ్మకం అయినట్టేనా? పూర్వం వదిలేసేయండి. పూర్వంలో ఉన్నట్లయితే మీరన్నట్లు దళితులకి మూతికి చెంబు, ముడ్డికి తాటాకు కట్టిన గతాలు కూడా మనం తీయాల్సొస్తది. అవును. అవన్నీ అవును. మీకు తెలుసు, నాకు తెలుసు. అవును. మనువు రాసిన ధర్మశాస్త్రాన్ని మనం క్షుణ్ణంగా చదివినట్లయితే అందులో చాలా వ్యత్యాసాలు. అంటే ఇది మనోధర్మశాస్త్రము అనేటువంటిది ఋషులు రాసింది కాదండి. హ్మ్. తర్వాత వచ్చిన తరాల్లో కొంతమంది రాసింది మనోధర్మశాస్త్రం, అంతేగాని హ్మ్. ఋషపుంగువుల చేత రాసినటువంటి శాస్త్రం కాదు. మనకేంటి అంటే నియమాలలో ధర్మంగా తీసుకోవాల్సింది ధర్మసింధు. హ్మ్. వాటి లాల్ కితాబ్ సాక్షాత్కారుడైనటువంటి రావణ బ్రహ్మ రాశాడు. హ్మ్. రావణాసుడు కూడా శాస్త్రాన్ని రాశాడు, లాల్ కితాబ్ అని. అదొకటి. అంటే మనం ఇలా చూసుకుంటూ పోతుంటే శాస్త్రాలు ఎన్నో ఇప్పుడు ఉన్నాయి. మనుధర్మశాస్త్రాన్ని పాటించవలసిన అవసరం లేదైతే? ఎక్కడ ఉందని మనుధర్మాన్ని పాటించాలి అని? మనుధర్మంలో ఉండేటివి సగం సృష్టించినవి తప్ప హ్మ్. ఒరిజినాలిటీ లేదు. ఇలా చెప్పేవారు లేక గురువుగారు. నిజం చెప్తున్నాను. మనుధర్మశాస్త్రమే సనాతన ధర్మశాస్త్రం అనేసి ప్రమోట్ చేసేవాళ్ళు నాకు ఇంతమంది తెలుసు. పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని మనుధర్మశాస్త్రమే సనాతన ధర్మశాస్త్రం రా అని చెప్పేవాళ్ళు నేను విన్నాను, చూశాను. అందుకోసం అడుగుతున్నాను మిమ్మల్ని. హ్మ్. ఎందుకు ఆ మనుధర్మము సగం సృష్టించింది కాబట్టే హ్మ్. ఈ వెధవల్లో చాలామంది హ్మ్. దాన్ని పట్టుకొని వాగుతూ ఉన్నారు. హ్మ్. అంటే దీంట్లో ఏంటంటే వర్ణ భేదాలు బాగా చూపించారండి మనుధర్మంలో. అవును. భేదాలు ఎక్కువుంటాయి. భేదాలు అంటే మన భేదాలు. విభేదాలు మనిషిని నరుక్కునే అంతవరకు కూడా వెళ్ళే స్థితిగతం మనకు మనుధర్మంలో ఉంటుంది. అవును. అందుకోసమే దాన్ని నేను ఎక్కువగా పట్టించుకోను. ఇంకోటి గురువుగారు, మనం ఆ పాట వింటూ ఉంటే శారీరకంగా అంటే దాన్నేమంటారంటే బాడీ షేమింగ్ అంటారు. ఇప్పుడు దేవుడు సృష్టించిన మనిషిలో ఎవరు ఎలా ఉంటారనేది ఎవరు చెప్పలేరు. చెప్పలేదు. కాలక్రమేణా కొన్ని కారణాల వల్ల లావవచ్చు, సన్నబడవచ్చు. లేదంటే ఏదైనా ఫేస్‌లో బ్లాక్ ఉండొచ్చు, వైట్ ఉండొచ్చు. వీటిని కూడా తను వక్రీకరించి మాట్లాడాడన్నది నా పర్సనల్ ఒపీనియన్. నేను దేవుడిని నమ్ముతానా లేదా అని పక్కన పెట్టినా, వేరే వాళ్ళు నమ్ముతారా లేదని పక్కన పెట్టినా, ఒక మనిషిని మనిషిగా గౌరవించాలి అని కుసంస్కారం ఆ పాటలో నాకు ప్రతిధ్వనించింది. అవునండి. ఎందుకంటే పెయ్యని కొబ్బరి పాలు తాగి నున్నగా చేసావు. అట్ ద సేమ్ టైము దద్దోజనాలు ఇవన్నీ తిని పొట్ట బాగా పెంచి బయటకొస్తున్నావు అన్నారు. ఏంటి సార్? ఏంటి అంత అంత పర్సనల్ అటాక్ చేయవలసిన అవసరం ఉందా? ఒక మాట ఎడతండి. ఈ కొబ్బరి పాలు తాగేసి ఆ పప్పు అని కూడా తీశాడు. అవును. తీశారు. పప్పు, దద్దోజనం, ఆవు నెయ్యి అని కూడా తీశాడు. ఆవు నెయ్యి కోసం వండినటువంటి దానికోసం చనిపోయిన శవమైన కూడా లేసొస్తావన్నట్టుగా ఉంది దాంట్లో. హ్మ్. ఉన్నది. ఆ! ఇవన్నీ తీసుకొని వచ్చాడే, ఒక్కటే మాట అడుగుతానండి. సరే మేము ఇవి తింటున్నాము. హ్మ్. ఓకే. ఇవి హ్మ్. చేస్తున్నాము. హ్మ్. ఇవి తాగి మేము పొట్టలు పెంచుతున్నామా? బయట ఎవరు మాంసాహారాలు అవి ఇవి తినకుండా పొట్టలు పెంచిన వాళ్ళు లేరా? ఎందుకు లేరు? మాంసాహారం కనిపిస్తే ఇప్పుడు ఈ పాట పాడిన వ్యక్తి వాసన చూసుకుంటూ అబ్బా! నాకు బిర్యానీ కావాలని ఆ మాంసాహారాన్ని తినట్లేదా? తింటున్నారు. మేమేమో మాంసాహారం మానేసి ధర్మంగా ఉందాము, శాకాహారాన్ని తిందాము. ఇవి తినేసి రోగాలను పెంచుకోవడం కంటే ఇవి తిని రోగాలను తగ్గించుకుంటే మంచిది కదా అని మేము బోధిస్తూ ఉంటే, అంటే ఇక్కడ మాంసాహారాన్ని తినండి, మీరు ఇది చేయొద్దు, అది చేయొద్దు అని చెప్పేసేసని ఒక ప్రోత్సాహం చేస్తున్నాడు ఒకటిది. తర్వాత రెండోదండి, ఇప్పుడు అంగి వేసుకొని తిరుగుతేంది, వేసుకోకుండా తిరిగితే వాడికేంటి?
వాళ్ళ ఇంట్లోకి అయితే మొత్తం విప్పుకొని అయితే రావట్లేదు కదా బ్రాహ్మణుడు. అవును. ఆహ్వానం మేరకు మీరు వెళ్తూ ఉంటారు. వెళ్తూ అది ఉంటాం. మీరు మొదట్లో చెప్పినట్టుగా మీ ఒక్కొక్క దగ్గర ఒక రకమైనటువంటి డ్రెస్ కోడ్ డ్రెస్ ఉంటుంది. కోడ్ స్కూల్ ఉంటుంది. అయినా కావచ్చు, అవును. హాస్పిటల్ అయినా కావచ్చు, సైంటిస్ట్ ఎక్కడన్నా ఆహ్, ఎక్స్‌పెరిమెంట్ చేసే ప్రదేశంలో దేర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ డ్రెస్ కోడ్స్. ఇప్పుడు ఎవరి రిలీజియన్ బట్టి వాళ్ళు డ్రెస్ కోడ్ కూడా ఏసుకోవచ్చు. అదే తప్పేముంది? విషయంలో నేను ఇంకో మాట్లాడతా అండి. హ్మ్. మరి నేను కూడా ఈ పంచ వేసుకొని పూజ ఎందుకు చేయాలి? హ్మ్. అదే ఫైన్ షర్ట్ మీద వెళ్ళి పూజలు చేస్తా. హ్మ్. మరి వాడు నిన్ను తంతాడా? నన్ను తంతాడా? మిమ్మల్ని మమ్మల్ని మరి చొక్కా వేసుకున్న వాడేంటండి ఆ మాట మాట్లాడిండు. ఆఖరికి పందికొక్కు అని కూడా మాట్లాడిండు వాడు ఆ పాటలో. విన్నారా మీరు అది? నేను మొత్తం 3, 4 సార్లు విన్న తర్వాతే అంటే పాతది. మీరు చూసింది లేటెస్ట్‌గా నలుగురు వెనకుండి పాడే పాట విన్నారు. నేనైతే క్లియర్‌గా గతంలో ఒక ఇంటర్వ్యూలోనే డైరెక్ట్‌గా పాడిన పాట విన్నాను. చాలా స్పష్టంగా అణువణువు నేను విని మా విన్నాననమాట. మీ అది ఇప్పుడు టీవీ ఛానల్స్ చూయించేదేంటంటే కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. అలా లేకుండా స్పష్టంగా పాడిన పాట ఇంకోటుంది. అంటే ఒకటి సార్ గురువుగారు ఇంకో విషయానికొస్తే ఈ విషయం పైన కొంతమంది బ్రాహ్మణులు మాట్లాడుతూ ఉన్నారు. ఇందుట్లో రిజర్వేషన్ టాపిక్స్ తీసుకొస్తూ ఉన్నారు. దళితులకు రిజర్వేషన్స్ ఉన్నాయి. మేము అట్లా కాదురా అని చెప్తూ ఉన్నారు. రిజర్వేషన్ సిస్టమ్ పైన మీ ఒపీనియన్ ఏంటి? ఇది నేను 100% మాట్లాడుతున్నా అండి ఈ విషయంలో. నేను నా కళ్ళతో చూశాను. హ్మ్. ఒక అబ్బాయికి 97 మార్కులు వచ్చాయండి హ్మ్. ఒక కేటగిరీలో. ఇంకో అబ్బాయికి 36 మార్కులు వచ్చాయి. హ్మ్. పాపం వాడికి సీట్ రాలేదు. హ్మ్. వీడికి సీట్ వచ్చింది. హ్మ్. వాడంతా కష్టపడి ఎగ్జామ్ రాసి పాస్ అయ్యానని చెప్పుకోవడానికే వాడు పుట్టాడు కానీ ఆ ఉద్యోగాన్ని కొట్టలేకపోతున్నాడు. హ్మ్. ఇక్కడ ఏమి చదవగా వచ్చిన ఆ మార్కులతో వీడిని మాత్రం ఉన్నత శిఖరానికి తీసుకుపోతున్నారు. హ్మ్. ఇది రిజర్వేషన్ కేటగిరీకి ఉన్న బలం. హ్మ్. అంటే ఇందులో కేవలం ఒక బ్రాహ్మణులకి అని కాదండి. హ్మ్. ఓసీకి సంబంధించిన వర్గాలు ఎన్నైతే ఉన్నాయో, హ్మ్. బీసీకి సంబంధించిన వర్గాలు ఎంతైతే ఉన్నారో బీసీకి వచ్చేస్తుందండి. బీసీ వద్దులే. వచ్చేస్తుంది. ఓసీ వరకు ఓపెన్ కేటగిరీ మాట్లాడుకోవాలి. ఓపెన్ కేటగిరీ. హ్మ్. వీళ్ళకు మాత్రమే హ్మ్. ఎంత వచ్చినా హ్మ్. లాభం లేకుండా పోతుంది. మీరు చెప్పింది నేను యాక్సెప్ట్ చేస్తా. కానీ నేనిప్పుడు ఇంకో ప్రశ్న మిమ్మల్ని క్లియర్‌గా అడుగుతున్నాను. ఇప్పుడు రిజర్వేషన్ గురించి మాట్లాడుకుంటే, బ్రాహ్మణులకున్నంత రిజర్వేషన్ ఇప్పటివరకు ఎవ్వరికీ లేదనేది నా ఒపీనియన్. ఏ ఎందుకంటే, రకంగా అండి? ఎందుకంటే మీరు మాత్రమే గత కొన్ని శతాబ్దాలుగా బ్రాహ్మణ్స్‌గా మీరు మాత్రమే గుళ్ళల్లో 90% మీదే రిజర్వేషన్. వేరే వాళ్ళని తీసుకోరు. హ్మ్. మరి తరతరాలుగా రిజర్వేషన్ అనుభవిస్తున్న మిమ్మల్ని రిజర్వేషన్ కాదనాలా దాన్ని? మీరేమంటారు? మీరన్న దానికి చిన్న ఉదాహరణ ఇస్తున్నా అండి. హ్మ్. కావాలంటే ఫస్ట్ ఈ క్వెషన్ అడిగే ముందు మీరు దీంట్లో ఎంక్వైరీ చేసుకొనుంటే బాగుండేది. ఎందుకు అనంటే డెఫినిట్‌గా. షూర్. ఎందుకు అనంటే హ్మ్. పూర్వంలో తెలంగాణలో హ్మ్. 10 ఊర్లకు కలిపి ఒక్కటే బ్రాహ్మణుడు ఉండేటువంటి వాడు. హ్మ్. తర్వాత ఏం చేశారంటే హ్మ్. కొంతమందికి ఏది ఈ వడ్ల వాళ్ళు అంటే ఐడియా ఉందా మీకు? హ్మ్. తెలుసు చెప్పండి. వడ్ల వాళ్ళు, హ్మ్. కంసాలు అంటే గోల్డ్ స్మిత్ వాళ్ళు, తెలుసు. హౌస్‌లోళ్ళు అంటారు తెలంగాణలో. సో, వీళ్ళందరినీ తీసుకువచ్చి కూర్చోబెట్టి 4 మంత్రాలు కూడా నేర్పించి వాళ్ళకు బయట పూజలకు పంపించేది. హ్మ్. ఎందుకంటే 10 ఊర్లకు ఒకేసారి 100 పెళ్ళిళ్ళు వచ్చేసరికి ఒక్కడు చేయలేడు కదా! హ్మ్. అవునా? అలా వెళ్ళేసి పూజలకు పంపించేటువంటి వాడు. కానీ దేవాలయం మాత్రం ప్రతిరోజు నైవేద్యం అందరూ దేవాలయం అంటున్నారండి ఒక మాట. హ్మ్. మీ సాఫ్ట్‌వేర్‌కి వచ్చినంత వస్తుందా అండి జీతం? అంతకన్నా ఎక్కువే వస్తుంది కదా! చూపిస్తారా నాకు? హ్మ్. ఎందుకు రాదు సార్? పెద్ద దేవాలయాలు కాకుండా హ్మ్. ఒక చిన్న దేవాలయంలో హ్మ్. ఎంత వస్తదండి? మీరు ఒక దేవాలయాన్నే చూస్తున్నారు. ఆ హ్మ్. దేవాలయం చుట్టూ ప్రాంగణాల్లో ఉండే పెళ్ళిళ్ళు, తద్దినాలు, ఫంక్షన్‌లు, పుట్టినరోజులు, నామకరణాలు, వేరే వేరే ఫంక్షన్స్ ఇవన్నిటిని కాలిక్యులేట్ చేయరా మీరు? సరే, దానికి గూడా వస్తున్నాను. హ్మ్. ఇప్పుడు నేను మీకు పరిచయం అయ్యాను. మీ ఇంట్లో మీరు పూజలు చేస్తారో చేయరో తెలీదు. కానీ మీరు నమ్ముకున్న ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు హ్మ్. మీ ఇంటికి.
మీరు అతన్ని పిలుచుకుంటారు. నన్ను పిలుస్తారా పరిచయం అయినందుకు? అలా ఏం పిలవచ్చు, పిలిస్తే పిలవచ్చు, లేకపోతే లేదు. పిలవచ్చు. లేకపోతే లేదు. ఊర్లో 10 మంది అయ్యగారులు ఉన్నారనుకుందాము, 2-3 అయ్యగారులు ఉన్నారనుకుందాము. ఒకడు నచ్చట్లేదు, ఒకడు నచ్చాడు. గుళ్ళో ఉన్నారు, గుళ్ళో ఉంటున్నారు, మీరు ఇవన్నీ చూపిస్తున్నారు కదా. గుడి టైమింగ్స్ తెలుసా మీకు? తెలుసండి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అండి? మార్నింగ్ 5 నుంచి 11 వరకు ఉంటుంది. ఇంకొన్ని దేవాలయాల్లో పూర్తి రోజంతా 1 o'clock వరకు ఉండాలి. తర్వాత ఈవినింగ్ 5 to 8. ఒక్కొక్కసారి పూజలు ఉంటే 9, 10 కూడా అది ఇంకా ఎక్కువ కూడా కావచ్చు, చెప్పలేము. కావచ్చు. ఈ సమయంలో వాడు పెళ్ళిళ్ళకి ఎక్కడికి పోతాడు, పేరెంటానికి ఎక్కడికి పోతాడు, తర్వాత అన్నప్రాశనకి ఎక్కడికి పోతాడు, ఉన్న కాలం మొత్తం గుళ్ళో గడుపుతుంటే బయటికి వెళ్ళి ఏం చేస్తాడు? వాడికి తిప్పి కొడితే నెలకు 6,000 జీతం వస్తుంది కావచ్చు. హారతి పళ్ళంలో వచ్చిన వాడు పావలా దగ్గర నుంచి వాడు 100 వేస్తాడా తెలియదు, పావలా వేస్తాడా తెలియదు, 10 వేస్తాడా తెలియదు. ఇంకొంతమంది అయితే జేబులో చేపెడతాడు, డబ్బులు ఉన్నాయా లేవా అని చూసుకుంటాడు, అటు నుంచి అడే మళ్ళీ వెళ్ళిపోతాడు, పల్లెంలో రూపాయి కూడా వేయడు. అవి తిప్పి కొడితే ఒక 5,000 వస్తాయి కావచ్చు అండి నెలకు. తిప్పి కొడితే. మీరు చెప్పేది ఎవరికో తెలుసా? చిన్న గుళ్ళకి చెప్తా. చిన్న గుళ్ళకి కాదండి, మిమ్మల్ని ప్రత్యక్షంగా ఒక పెద్ద గుళ్ళోనే చూపిస్తా. పెద్ద గుళ్ళోనే చూపిస్తా. మీరు ఎవరినో సుమారు రోజుకి ఆ గుళ్ళోకి 150 మంది వస్తారు. ప్రతిరోజు 150 మంది వరకు వస్తారు. విన్నారా? అటువంటిప్పుడు గ్యారెంటీకి 25 నుంచి 35,000 పైనే ఉండాలి కదా అని మీ ఉద్దేశం. కంప్లీట్గా ఒక మంత్ మీరు అన్ని పనులు మానేసుకున్న ఆ అర్చకుడితో మీరు అక్కడే కూర్చోండి. ఆయనకు వచ్చిన హారతి పళ్ళని డబ్బులు మీ దగ్గరనే పెట్టుకోండి. ఆయనకు వచ్చిన మన పూజలు కూడా వస్తాయి. హుండీలో వేస్తారేమో నాకు తెలిసి. వినండి, ఈ హుండీలో డబ్బులు ఎక్కడికి పోతున్నాయండి? ఆ చొక్కా బాపనయ్య అని పాటలు పాడిన ఈ విధవలు హుండీలు దొబ్బుకుంటా బతుకుతున్నారు. ఇది చూపియండి. కాదని మీరు కాదని నేను చెప్పనులేండి. కమిటీ అని ఒకటి ఏర్పాటు చేసి ఆ అయ్యగారికి ఇంత ఇస్తా చాలే అంటే, అయ్యగారికి పిల్లలు లేదా అండి? అయ్యగారికి పిల్లలు లేరా అండి? వాడికి జీవితం నడవకూడదా? అంటే ఇచ్చిందే తీసుకొని బతకాలా? ఓ పని చేస్తా అండి, గవర్నమెంట్ పోషిస్తున్నది కదా ఇవన్నీ, నేను కూడా ఏం చేస్తావు, పెట్రోల్ బంక్కి పోతా, బాబు పెట్రోల్ ట్యాంక్ ఫుల్ చెయ్యంట, ఓ 1,000 రూపాయలు ఏందనుకుందాం బైక్కి, ఇగో నీకు 100 ఇస్తున్నా అంటే వాడు ఊరుకుంటాడా? ఎవరు ఊరుకోరు కదా. ఎందుకు ఊరుకోడండి? ఎందుకు ఊరుకోకూడదు? అంటే పోనీ అక్కడి వరకు వదిలేద్దాం, నిత్యంగా క్షౌరం చేస్తున్నాడు. మంగళ వాళ్ళు క్షౌరం చేస్తూ ఉంటారు. ఎంత నాన్న మొత్తం అయినందుకు అని అంటే 250 అనుకుందాం మొత్తం కలిపి. పూర్వంలో 10 రూపాయలు ఇస్తే మొత్తం గుండె గీకేడు వాడు, అవునా? అదే 10 రూపాయలు ఇప్పుడు వాడి చేతిలో పెడితే ఒప్పుకుంటాడా? ఊరుకోడు. ఎందుకండి? వాడికంటే డిమాండ్ ఉంది కదా. అంటే ఎవరికి వాళ్ళకి డిమాండ్ ఉన్నప్పుడు ఒక బ్రాహ్మణుడికి డిమాండింగ్ ఉండకూడదా? ఉండాలనే కదా అంటుంది, ఉందనే కదా మేము కూడా అంటున్నాము. అంటే వాళ్ళు అడిగింది ఇప్పుడు మేము చేసే దాంట్లో తప్పేముంది, వాళ్ళు చేసే దాంట్లో తప్పేముందండి? కాదు గురుగారు, నేను అడుగుతుంది అదే. ఇంత పెద్ద రిజర్వేషన్ అనుభవిస్తుంది కేవలం మీరే కదా అంటున్నా. ఎలా అంటున్నారు? అడిగిందని చెప్పండి. మీరు అన్నదానికి నేను చెప్తున్నాను. క్లారిటీగా ఉన్నాను నేను. ఫస్ట్ ఇప్పుడు అణగారిన వర్గాలకి అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా రిజర్వేషన్ వచ్చిందని అంటున్నారు. రాజ్యాంగం వచ్చి మహా అయితే ఒక 78 సంవత్సరాలు అవుతుంది. ఓకే, మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. కానీ గత కొంత తరాలుగా బ్రాహ్మణ్సే పూజ చేయాలి, బ్రాహ్మణ్సే చివరికి రాజుని అభిషేకించాలన్నా, ఆయన కుర్చీలో కూర్చోవాలనుకున్నా కూడా బ్రాహ్మణ్సే కదా. మరి ఇంత భారీ రిజర్వేషన్ అనుభవిస్తున్న మీరు వాళ్ళకి ఎవరికో ఏమండి ఇది నేను అదే చెప్తున్నా, భారీ రిజర్వేషన్. అప్పుడు వేరే వారు బ్రాహ్మణ్స్ కాకుండా బ్రాహ్మణేతరులు అర్చకత్వం చేస్తా అంటే ఎవరైనా పిలుస్తారా చెప్పండి? మీరు గుండె మీద చేసుకొని చెప్పండి. వేరే వాళ్ళు అర్చకత్వం నేర్చుకొని, వారు మంత్రాలు అన్నీ నేర్చుకొని వేద పాఠశాలకు వెళ్ళి నిజంగా నేర్చుకుని వస్తే, అతని కులం ఇదని తెలిస్తే పిలుస్తారా ఇంటికి? మీరు చెప్పండి. మీరు అన్నదానికి మీకే క్లారిటీ ఇస్తా. ఇక్కడే జనగాం అనే ఊరుంది, ఒక పద్మశాలి. పద్మశాలిలో వినండి, నాకు ఎస్సీ ఎస్టీల గురించి నేను చెప్తాను, అది కూడా చెప్తాను. పద్మశాలి ఒక వైశ్యుల అబ్బాయి దగ్గర స్మార్థం చదువుకుంటున్నాడు.
నాకు ఒక సందర్భంలో పరిచయం అయ్యి, నాయన వీడికి కాస్త నేర్పించు అని అంటే పిలిచాను. ఉపనిషత్తులు అవి ఇవి నేర్పించాను. నాతో పాటు ప్రతిష్టలకు కూడా తీసుకుపోయాను. ఇప్పుడు తను ఒక సొంత ఆలయాన్ని అంటే తను కాదు, ఊర్లో వాళ్ళందరితో కలిపి ఒక ఆలయాన్ని నిర్వహించి సెట్ చేసుకున్నాడు. తర్వాత మంచిర్యాల జిల్లా గోదావరి నదీ తీరంలో, గోదావరి కానికి మంచిర్యాలకి మధ్యలో నది ఉంటుంది, గోదావరి నది. తెలుసు. ఆ కట్టె మీద ఒక శివాలయం ఉంటుంది. అందులో ఉన్న అర్చకుడు గత 500 సంవత్సరాల నుంచి మీరన్న ఎస్సీ వాళ్ళే చేస్తున్నారు. గురుగారు మీరు చెప్పేది వేల మీద, నేను చెప్తాను. వినండి నేను పల్నాడు వినండి వినండి చెన్నకేశవ స్వామిలో టెంపుల్లో కూడా ఎస్సీలే ఫస్ట్ బంతి భోజనం చేస్తారు, ఎస్సీలే రథాన్ని లాగుతారు. అదేంటో అభ్యుదయ భావాలు కలిగి కొన్ని దగ్గర మాత్రమే. వినండి వినండి నాది ఇది వినండి. ఇది వేలలో మీరేమన్నారు, ఒక్కరినన్నా చూపియండి అని అన్నారు. ఒక్కరన్నా పిలుస్తారా అంటున్నాను. నా ఫస్ట్ మీరు విన్నాక మీరు తర్వాత పిలుస్తారా అని ముచ్చటకు వద్దాం. ఓకే. అంత పెద్ద తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇప్పటి నుంచి కాదు, గత కొన్నేళ్ల నుంచిగా ప్రధాన అర్చకుడిగా ఉన్నది కూడా ఒక ఎస్సీనే. ఒకటి పేరేంటి సార్? తన పేరు ఏదో ఉందండి, నాకు ఐడియా లేదు. మరి పేరు నాకు కావాలి, ఎందుకంటే నేను కూడా ఎంక్వైరీ చేస్తాను. అంటే మీరు యూట్యూబ్లో కొడితే వచ్చేస్తుంది అతని పేరు, నెట్లో కొట్టేసినా వస్తుంది. ఇప్పుడు ఉన్నారా? ఇప్పటికీ ఉన్నారు. ఓకే. ఆయనే. సో తర్వాత ఏంటి అని అంటే క్రితంలో కూడా అంటే కొంతమంది క్లియర్గా చెప్పాలి అని అంటే ఈ ఎస్సీ ఎస్టీ వర్గాలకు కొంతమంది ఏం చేసేదంటే పూర్వంలో తంత్ర విద్యలకు వెళ్ళేటువంటి వారు. మీరు వినే ఉంటారు, చూసే ఉంటారు, తాంత్రికులు అని చెప్పేసి గుహల్లో ఉండేటువంటి వారు. అవునండి. గుహల్లోనే ఉండేసేసి తంత్ర పూజలు ఆచరించేటువంటి వారు. అవి ఎక్కువగా ఆచరించింది ఎస్సీ ఎస్టీలే. అవి ఏంటి అంటే చెప్పకూడదు, ఇవి తంత్ర విద్యలను ఎక్కువగా అవపోసన పట్టేవారు వాళ్ళు. ఎందుకు అనంటే దశమహావిద్యల్లో ఉన్న మాతంగేశ్వరి కావచ్చు, రాజశ్యామలాదేవి కావచ్చు, వీళ్ళని ఇంత ఎస్సీకి దత్తాత్రేయుల వారు స్వీకరించి తీసుకొని వచ్చినటువంటి రూపంలో అప్పుడు ఏంటి అంటే ఈ ఎస్సీలనే ముందు పెట్టారు దత్తాత్రేయుల వారు. పోనివ్వండి, ఆ వివాహం చేసుకున్న అరుంధతీదేవిని ఇందాకే అన్నారు, ఒక్కరిని చూపియండి. ఆ అరుంధతీదేవిని కూడా చూపించడానికి కారణం ఏంటి అంటే ఒక మంచి పతివ్రతగా బతకాలి అని అంటే మనం ఆమెను చూసి నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో మనకు అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తున్నాం. మనకి ఇన్ని ముందు కనిపిస్తున్నాయండి, మొదలు దేవతా రూపంలోనే మనకు కనిపిస్తున్నారు, దేవతా రూపంలోనే. కాకపోతే ఒకటేంటి అని అంటే భగవంతుని దగ్గర ఆచరించేటప్పుడు మాంస మద్యపాన భక్షాధికాలు ఆచరించకూడదు అనేటువంటిది మా ధర్మము, నియమము. కానీ ఇతర అందరూ తినేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళతో పాటు మా వాళ్ళలోనే ఇదే హైదరాబాద్లో నేను కూడా చూశానండి కళ్ళతో. సాయంత్రం అయింది అని అంటే దేవాలయం కట్టేసేసి ఫైన్ షర్ట్ వేసుకొని బరాచియా, దాని పేరు ఏంటండి, బవార్చి, అందులో కూర్చున్న వాళ్ళని నేను ఇంతమందిని చూశాను. ఉండొచ్చులేండి, తప్పేముంది. వాళ్ళ ఇప్పుడు మా దాంట్లో ఏంటంటే వ్యవస్థ కూడా రాను రాను తాగేటివాడు అవుతున్నాడు, తినేవాడు అవుతున్నాడు. దాన్ని చేసింది ఎవరు? ఒక వ్యక్తిని ఎవరు మార్చలేరు గురుగారు. వాళ్ళలో ఉన్నటువంటి ఆలోచన, వాళ్ళ స్నేహాలు వాళ్ళ మారుస్తాయి. స్నేహాల వల్లనే మార్పు వస్తుంది. ఏ మనిషి అయినా సరే ఎవరు మార్చాల్సిన అవసరం కాదు, మొదలు స్నేహం. పూర్వంలో మన తల్లిదండ్రులు మనతో మాట అనేది, అరే బాబు వాడితో తిరగరా, వాడికి ఊర్లో మంచి పేరు లేదురా అంటారు. కానీ వాడికి మంచి పేరు లేకపోయినా వీడు తిరుగుతూ ఉన్నా వీడికి మంచి పేరే ఉంది. ఒక చెడ్డవాడితో స్నేహం చేస్తే ఇంకా చెడ్డవాడే అవుతాడు, కానీ ఒక చెడ్డవాడు మంచివాడితో స్నేహం చేస్తే వీడి మనసును చూసి చెడ్డవాడు మంచివాడుగా అయ్యే అవకాశం ఉంది. అవునంటారా కాదంటారా? అవునండి. ఆ లెక్కన మీరు చెప్తే ఎవరైతే మీరు ఇప్పుడు చాలా మంది బ్రాహ్మణులు బవార్చియో ఎక్కడో నాన్ వెజ్ కోసం వెళ్తున్నారన్నప్పుడు వారంతా మంచివారు కాదేమో, చెడ్డవారిని చూసి ప్రభావితమైనటువంటి. ఖచ్చితంగా అదే చెప్తున్నాను. అంటే మాంసాహారం అనేది చెడ్డదంటారు మీరు? కాదంటారా మీరు? 100% కాదంటా నేను. మరి డాక్టర్స్ కానీ ఎవరైనా కానివ్వండి, ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఇది తినకూడదు అని ఎందుకు చెప్తున్నారు? ఏది తినకూడదని? నాన్ వెజ్. అలాగే చెప్తారు, వంకాయ తినకూడదు అంటారు. అది వంకాయ ఏంటి అని అంటే వాతరహితం, గుమ్మడికాయ వాతరహితం, వాతాధికంలో వద్దన్నారు. మాంసాలలో ఇప్పుడు ఏదైనా సరే
మీరు చాలా మంది డాక్టర్లు తినండి అమ్మా మాంసం బలం వస్తుంది చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు కదా. మరి మాంసం ఇప్పుడు రీసెంట్గా నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడండి. వాడు బాగా మాంసాహారమే తినేటువంటి వాడు. మాంసము లేని వాడికి ముద్ద దిగదు వాస్తవానికి. తర్వాత వాడికి హర్షమలలు వచ్చాయి. ఎందుకు వచ్చాయి అంటే ఆ తిన్న మాంసాహారం వల్ల వాడికి హర్షమలలు వచ్చాయి అని డాక్టర్ చెప్పారు. లిమిట్లో తిన్నాయినా నువ్వు మితి మీరకు అని అన్నాడు. అతి ఎప్పుడైనా కూడా ప్రాబ్లమే గురువుగారు, అందుట్లో ఎటువంటి సందేహం లేదు. అతి ఎప్పుడైనా ప్రాబ్లమే, అది ఒకే విషయంలో కాదు, ఏ విషయంలో అతి ప్రాబ్లమే. మీరు చెప్పింది నేను యాక్సెప్ట్ చేస్తా. ఇప్పుడు ఇంత మాట్లాడుకుంటున్నాం గురుగారు, ఒక రోడ్డు మీద మన మధ్యాహ్నం వేళ బయటికి వెళ్తూ ఉంటాం, ఆకలిస్తూ ఉంటుంది. ఇక్కడ శుద్ధ బ్రాహ్మణ భోజనశాల ఉంటుంది, వైశ్య భోజనశాల ఉంటుంది, పక్కనే మాలవారి భోజనశాల లేకపోతే ఇంకొక కులాన్ని, నేను కులాన్ని ఆపాదించను, ఉంటుంది. మీరు దేనికి వెళ్తారు? నేను దేంట్లోకి వెళ్ళానండి. మీరు కాదు, మీకు సంబంధించిన ఎవరైనా ఉంటే మిత్రులు కానీ సోదరులు కానీ దేనికి ఇంట్రెస్ట్ చూపిస్తారు? వాడిది అక్కడ వర్ణం పెట్టారు కాబట్టి వాళ్ళు నిజంగా అందులోకి వెళ్ళిపోతారు. అది మొహమాటం లేకుండా చెప్పేది అందరికీ తెలిసిన విషయమే. అది అందులో నన్ను అడిగితే నేను ఏమని సమాధానం చెప్పగలుగుతా? ట్రై కూడా చేయరు కదా పక్కన వాళ్ళ దాంట్లో. అంటే లేదండి, వాస్తవానికి చెప్పాలి అని అంటే కొంతమంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలిసిన, నేను కాకుండా ఇంకా మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ ఎవరైనా శర్మాలు ఉన్నారా? ఎందుకుంటారు గురుగారు, మా దోస్తులు ఉంటారు. మీ దోస్తులు ఉన్నారా? అందులో ఇట్లా వేదం చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీతో పాటు ఎప్పుడైనా కనీసం కూర్చొని కాఫీ కానివ్వండి, లేకపోతే మీ దగ్గర భోజనం చేసిన వాళ్ళు ఉన్నారు. మరి ఇంకేంటంటే అక్కడే ఉన్నారు. కనిపించారు. నోరు తెరిస్తే మీకన్నా ఎక్కువ బూతులు మాట్లాడేవారు నాకు, అంటే మీకన్నా అంటే సారీ అంటే మాకన్నా ఎక్కువ బూతులు మాట్లాడేవారు నాకు బ్రాహ్మణుల్లో ఉన్నారు. నాకు ఆ భేదభావాలు వ్యత్యాసాలు నా లైఫ్లో నేను ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే నేను కొద్దిగా ఈ జనరేషన్లో ఉన్నాను కాబట్టి. కానీ పాత జనరేషన్లో ఇప్పుడు ఎవరైతే పాట పాడారో అతను ఎటువంటి కుటుంబ నేపథ్యం నుంచి బయటకు వచ్చాడో నాకు తెలియదు. బట్ అందుట్లో నాకు బాధ కలిగించిన విషయాలు 3-4 ఉన్నాయి. అందుట్లో బాడీ షేమింగ్ చేయటం ఒకటి, నెంబర్ 2 వాళ్ళ ఆహార విధానాల్ని హేళన చేయటం ఒకటి, అండ్ 3 వారు కనీసం నెయ్యి కోసం లేచి వస్తారు అంటూ ఇంకోటి. అవును, చిన్నపిల్లలకు కూడా నెయ్యి పెడతారు. అటువంటి చిన్న చిన్న వాటిని తీసుకొని చాలా అసభ్యంగానే అనాలి, అలా మాట్లాడారు అన్నది నేను చాలా ఫీల్ అయ్యాను. దాన్ని నాకు అక్కడ ఇంకోటి నచ్చింది ఏంటంటే రిజర్వేషన్ సిస్టమ్ గురించి బ్రాహ్మణులు మాట్లాడుతూ ఒకటి నచ్చలేదు. ఎందుకంటే రిజర్వేషన్ వచ్చింది అణగారిన వర్గాల కోసం. అఫ్ కోర్స్ ఇప్పుడు కొద్దిగా ముందుకు వచ్చారు కాబట్టి. నేను చెప్పాను కదండి, మీకు క్లియర్గా చెప్పాను. నాకు నిజంగా పెన్షన్ రాకపోవడానికి కారణం అయితే ఇదే. క్లియర్గా చెప్తున్నాను, నాకు నిజంగా హ్యాండిక్యాప్ ఉన్నాయి. నేను నాకు సర్టిఫికేట్ ఉంది, నేను అప్లై చేశా. మా ఇంట్లో వాళ్ళు బలవంతం పెడితే నేను అప్లై చేశా. అయ్యగారు నీకు ఇల్లు ఉందిగా, నీకు పెన్షన్ రాదు, క్యాన్సిల్. నా పేరు మీద ఇల్లు ఎక్కడుంది? మా అమ్మగారి పేరు మీద ఉందిగా ఇల్లు, అది సరే పోనీలే అని నేను మళ్ళీ ఈ రోజు వరకు కూడా పెన్షన్కి నేను అప్లై చేయాల. నమ్ముతారా ఇది? ఓవరాల్గా ఇందులో ఇంకో ట్విస్ట్ ఉన్నది, చెప్తా వినండి. నాకు ఇది చూస్తున్నప్పుడల్లా డాక్టర్లు కూడా, నేను ఒక శర్మాన్ అయ్యేసరికి ప్రతి ఒక్క కార్డులో, ఏది మన ఆధార్ కార్డు కాదండి, హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ 75% ఉందనేది వాళ్ళకి కనిపించింది. 5 years నాకు పర్మనెంట్ సర్టిఫికేట్ కాదండి నాకు ఇచ్చింది. మీకు కావాలంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను మీకు తీసుకువచ్చి చూపిస్తా. నాకు పర్మనెంట్ సర్టిఫికేట్ కాదు. 5 years అయిన తర్వాత మళ్ళీ దాన్ని రెన్యువల్ చేయించాలి, అప్పుడు మీకు వస్తే కంప్లీట్గా వస్తుంది అన్నారు. మళ్ళీ నాది చూసి చెక్ చేసి, నీకు వచ్చిన దానికి నీకు హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ రాదయ్యా అని చెప్పేసి దాన్ని మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు రాశాడు. అంతే. అంటే చెప్తున్నా కదండి, ఎవరి తత్వాలను పట్టేసేసి వాళ్ళని అట్లా క్రియేటివిటీ చేసేసి అందరూ ఈ కులాన్ని ద్వేషిస్తున్నారు అని చెప్పేసి అని అంటున్నారు. కానీ ఎంతోమంది దగ్గర ఊర్ల సహితంగా అండి అయ్యగారులను వచ్చేసేసి అనేటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంత ధైర్యం చేస్తున్నారా? అంత ధైర్యంగా ఉన్నారు. మీకు చూపిస్తా, కళ్ళతో చూపిస్తా. గుళ్ళోకి వచ్చి అదే దేవాలయంలో మీరన్న వ్యక్తులే ఎవరైనా, అన్ని వర్ణాలు, ప్రతి ఒక్క వర్గం, ఎస్సీ ఎస్టీల దగ్గర నుంచి ప్రతి ఒక్క వర్గము గుళ్ళో చేరేసుకొని కాలు మీద కాలు వేసుకొని కూర్చొని మాట్లాడుకునేది నేను చూపిస్తా అండి. ఓకే, అంటే మీరు అన్ని విధాలు ఉన్నారు. అయితే ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అనేది ఇప్పుడు చాలా వరకు సమస్య పోయింది. కానీ భావాలలో
బుర్రల్లో ఇంకా ఇంకా వీళ్ళు ఏంటంటే పాతయి తీసుకోవచ్చు ముందు పెట్టుకొని ప్రతి ఒక్కరిని హేళన చెయ్యాలి. ఎప్పుడో జరిగిపోయిన వాటిని ఇప్పుడు తీసుకువస్తున్నారు. ఎప్పుడో జరిగిపోయిన వాడిని ఇప్పుడు ముందు పెడుతున్నాడు. ఇప్పుడు పూర్వంలో ఉన్నట్టు ఇప్పుడు ఉన్నారా అండి? లేదు కదా, పరిస్థితులు మారాయి. ఊళ్ళల్లో మారలేదు నాకు తెలుసు, అన్ని ఊర్లలో కాదండి, కొన్ని ఊర్లలో. కొన్ని అంటే 100లో 90% మారిందండి, Correct. 10% లేదు. కరెక్ట్, మీరు చెప్పింది రైస్. విన్నారా? అంతెందుకండి, కొన్ని కొన్ని చోట్లలో ఇప్పటికీ మీరు బ్రాహ్మణులకు ఎంత రెస్పెక్ట్ అయితే ఇస్తున్నారో అంత వ్యతిరేకస్తులు కూడా ఉన్నారు. లేరు అని నేను అనట్లా. కాకపోతే ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఇప్పుడు అవసరాన్ని పట్టిపోతున్నారు తప్ప, అవసరం లేనంతసేపు మనం అయ్యగారి దగ్గర పోతామా అండి? వెళ్ళంగా. జాతకం తేడా వచ్చినప్పుడు, గ్రహస్థితులు మారినప్పుడు, అయ్యగారు నా పంచాంగ నా జాతకం ఎట్లుందో చెప్పవా ఈ సంవత్సరం అని వచ్చి అడుగుతారు. ఒకటి పెళ్లి ముహూర్తాలకి, ఈ పెళ్లిళ్ళ గురించి ఒక టాపిక్ పాటల్లో ఉందండి. పెళ్ళిళ్ళు వస్తే ఈ ఏదో అన్నాడు అందులో, నీకు చెడు జరుగుతుంది అది జరుగుతుంది అని ఎవరినో జంతువులు లెక్క పోల్చావు, కప్పని చేసావు, పాముని చేసావు, దాని నుంచి నువ్వు లబ్ధి పొందే ప్రయత్నం చేసావు అన్నాడు అని చెప్పేసేసి అని అన్నాడండి. అవి చూడకపోతే వీళ్ళిద్దరికీ పడవండి. మీకు కావాలంటే అలాంటివి చూపిస్తా. ఎక్కడ వరకు కాదు, నా ఇంట్లోనే మా నాన్నగారి వల్ల చిన్నమ్మ గారు ఉన్నారు, వారి కూతురుంది. మా నాన్నగారి జాతకం చూసి, అక్క ఈ అబ్బాయికి అసలు పెళ్ళి సెట్ అవ్వట్లేదు, ఖచ్చితంగా చనిపోతారు అని చెప్పేసి మా నాన్నగారు చెప్పారు జాతకం చూసి. అప్పుడు ఏంటంటే మా చిన్న నాయనమ్మ గారు ఏం కాదు లేరా, వాళ్ళిద్దరు మెచ్చుకున్నారు వాళ్ళిద్దరికి అని చెప్పేసి అంటే, సరే మీ ఇష్టం చేసుకోపోండి అని అన్నారు అంతే. సరిగ్గా 6 సంవత్సరాలకు భర్త చనిపోయాడు. భర్త చనిపోయిన 6 సంవత్సరాలకు భార్య చనిపోయింది. చాలా బాధాకరమైన విషయం అయితే. మా సొంత వాళ్ళే, మేము బయటి వాళ్ళతో మాట్లాడట్లా. అన్ని తెలిసిన మీరే అలా ఎలా చేయగలిగారు? చెప్పామండి, వినలేదు. ఇంకొకటి, ముహూర్తం కోసం వస్తారు మా దగ్గరికి, మీకు నచ్చిన ముహూర్తమే పెట్టాలి అని అంటారు. అలా పెట్టినవి కూడా పెళ్లి పెటాకులయ్యి డివోర్స్ తీసుకున్న వాళ్ళు లక్షల మంది ఉన్నారు. సరైన ముహూర్తాల్లో పెట్టిన వాళ్ళు కూడా డైవర్స్ తీసుకున్నారండి. దీనికి ఇంకో కారణం అది కూడా చెప్తున్నాను. ఫస్ట్ ఇది చెప్పే, నెక్స్ట్ అది కూడా చెప్తున్నాను. సరైన ముహూర్తంలో డివోర్స్ అయిన వాళ్ళు ఏంటి, జాతకాలు సరిగ్గా కలవనప్పుడు, వద్దండి జాతకం కలవట్లేదంటే పర్లేదండి మాకు పేరు మార్చండి, మాకు అమ్మాయి నచ్చింది మేము చేసుకుంటాం. పేరు మార్చండి, అమ్మాయి నచ్చుతుంది మేము చేసుకుంటాం. పేరు మార్చితే జాతకం మారిపోతే గురువుగారు వాళ్ళు అట్లా చెప్పేసుకుంటున్నారండి. ఏం చేస్తాం, చచ్చినట్టుగా పెట్టాల్సి వస్తుంది. అంటే అక్కడికి వచ్చిన వాళ్ళకు మీతో సరే పూజ అయితే వస్తుంది కదా అన్నట్టుగా అయ్యగారు అక్కడ తల వంచుకొని సరే అన్నట్టుగా వెళ్తున్నాము. ఓకే, అంటే ఇన్నిటికి కూడా మేము కాంప్రమైజ్ అవుతున్నాం కదండి. మీరు దీంట్లో ఇంకోటి మీ కాంప్రమైజ్ అవుతున్నారంటే మీకు డబ్బులు వస్తున్నాయి కదా అని అంటారు. వస్తున్నాయి కానీ ఎందుకంటే వృత్తి ధర్మమే కదండి అది మాకు. ఇప్పుడు వడ్లవాడు ఇదంతా తయారు చేసేది వాడు కదా, అమ్ముడు పోవడానికి కోసమే. కుర్చీలైనా బెడ్ అయినా మనకు నచ్చిన డిజైన్లో కావాలని కూడా అది చేసుకుంటున్నాము. దాన్ని సరైన వాడు కూడా అదే కదా చేస్తున్నది. మనకు నచ్చిన కెమెరా కొనడానికి మనం వెళ్ళేసేసి చాలా కష్టపడితే కానీ దాని దగ్గరికి వెళ్తే బట్టి కెమెరానే 1,00,000, 2 లక్షలు, 5 లక్షల్లో ఉందండి. కోటిన్నర ఉన్నాయి. వీటికి అంత పెట్టడానికి సమయం ఉంది కానీ కనీసం బ్రాహ్మణుడికి 10,000 ఇద్దామని ఎవరికైనా ఉంటుందా అండి? అన్నీ చేసుకొని అక్కడ వరకు ఎందుకండి. మొన్న రీసెంట్గా నేను ఒక వివాహానికి వెళ్ళా. అద్భుతమైనటువంటి ఫంక్షన్ హాల్ అండి. సుమారు ఒక గంట సేపటికి ఆ ఫంక్షన్ హాల్ రెంట్ 5 లక్షలు అంట. ఒక గంట సేపటికి మా హనుమకొండ దగ్గర. ఆ ఫంక్షన్ హాల్లోకి వెళ్తూ ఉంటే ఒక రాజసంలో కనిపిస్తుంది. అంటే మనకు సినిమాలో చూపిస్తే గేట్ ఇక్కడ ఉంటే ఇల్లంతా అక్కడ ఉంటుంది, అలా వచ్చేటట్టుగా ఉన్నది. లోపలికి వెళ్తే అది మొత్తం సెంట్రల్ వేసి ఒక అద్భుతమైనటువంటి సుమారు 2,000 మంది కూర్చునే అంత పెద్ద ఫంక్షన్ హాల్ అది. పెళ్లి కూతురు అన్ననో తమ్ముడో నాకు బాగా దగ్గర. ఆయన జాతకాన్ని నా దగ్గరికి వచ్చి చూసుకొని అన్నీ చేసుకుంటా. గురుగారు మీరు రావాలి, చేయించేది మా బాబాయ్ గారి యొక్క వివాహం. మామూలుగా ఒక పెళ్లి చేస్తే అమ్మాయి తరఫున అబ్బాయి తరఫున ఇద్దరు కలిసి మాకు దక్షిణ ఇచ్చేస్తారు.
వాళ్ళు మీరు 10 మంది అయ్యగారులు రండని అమ్మాయి తరఫున వాళ్ళు చెప్తే సరే అని చెప్పేసేసని మా బాబాయ్ అందులో నన్ను కూడా పిలిచాడు. వాళ్ళ తమ్ముడు కూడా వాళ్ళ అబ్బాయి కూడా నన్ను కూడా పిలిస్తే ఇద్దరు పిలిచారు కదా అని చెప్పేసి వెళ్తే ప్రతి ఒక్క బ్రాహ్మణులకు అమ్మాయి తరఫున వాళ్ళు 2,000 ఇస్తే అబ్బాయి తరఫున వాడు 100 రూపాయలు ఇచ్చి పంపించాడండి. చాలా అపర కోటీశ్వరుడు అన్నారే. వెళ్తే ఇట్లా వస్తాయి కదా అని అలా డబ్బులు ఇయ్యని వాళ్ళు కూడా. మీకు ఇంకోటి చెప్తా వినండి. ఇప్పుడు ఈ ఖాతాలు ఉన్నాయి కదా, ఇంటికి పిలిచి అక్కడి వరకు ఎందుకండి, మా ఊర్లో ఒక కౌన్సిలర్ క్లియర్గా చెప్తున్నా, ఇది కూడా వినండి మీరు. కావాలంటే ఆయన నెంబర్ కూడా ఇవ్వమన్నా ఇస్తా, మీరు ఫోన్ చేసి ఇప్పుడే ఆయనతో అడగండి. మీ నిశాంతయ్య గారికి మీరు పూజ చేసుకున్నారు కదా, డబ్బులు ఇవ్వాలా లేదా అని అడగండి. ఆయన కౌన్సిలర్ అవ్వడానికి నా దగ్గరకు వచ్చి రాజశ్యామల తంత్రం చేసుకొని ఇప్పటికీ సామాన్ల డబ్బులు కూడా వాడు ఇవ్వలేదండి. కౌన్సిలర్ అయ్యారు. కౌన్సిలర్ అయ్యాకనే ఇప్పుడు అయిపోయింది. ఎంతండి, 5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు 5 సంవత్సరాలు దాటింది, ఇంతవరకు. కావాలంటే ఒక నిమిషం మీకు ఇప్పుడే వినిపిస్తా, ఫోన్ చేసి వినండి. హలో హలో ఎక్కడున్నావు? హలో సాంబయ్య ఎక్కడున్నావు? దీనికి మా ఫ్రెండ్ వాళ్ళ మా విలేకరి వాళ్ళ మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ చనిపోయింది ఉత్తరకాలని. అబ్బా ఈ ముచ్చట్లు ఇంకెన్ని రోజులు చెప్తావబ్బా? నా డబ్బులు అయ్యగారులకు ఇచ్చేట ఫోన్ చేస్తా ఆగు, పని అయిపోయింది, దగ్గర పడ్డది, మనకు లోన్ శాంక్షన్ అయితే ఆగు అని ఎక్కడెక్కడ క్లోజ్ చేసి పడతా. కానీ నాకు ఇచ్చేది కాదు, అయ్యగారులకు ఇచ్చే డబ్బులు కూడా ఆపుతావా అని నాకు అర్థం కాదు. కానీ 5 సంవత్సరాలా? ఇది 6వ సంవత్సరం దాటుతుంది. అయిపోయింది కదా, అంత వెనకాల లోపల పడ్డట్టు అయిపోయింది. అంత దరిద్రం దరిద్రం అయిపోయింది. కానీ చేస్తాను నేను. సరే చేస్తాను. విన్నారా? ఇలా ఉంటారని నాకు తెలియదండి, నిజంగా తెలియదు. అంటున్నారు ఇలా. మాకు ఒక్కొక్కరు పూజలు చేసుకొని, ఇంకో వ్యక్తి ఉన్నాడండి, అన్ని పూజలు నాతోనే చేయించుకుంటాడు. సుమారు నాకు ఆయన ఇంట్లో దాని నుంచే అన్ని పూజలకు గలపు 10-15 లక్షల వరకు రావాలి. అవి నాకు ఇంతవరకు ఇవ్వలేదు 10 సంవత్సరాల నుంచి. అంటే ఇక మా బాధ మేము ఎవరికి చెప్పుకుంటామండి? అంటే మా ఇల్లు ఎలా గడవాలి, మాకుండొద్దా ఏం అంటే అన్ని పిలుచుకొని కూర్చోబెట్టి జస్ట్ మీకు ఇది ఒకటి శాంపుల్ వినిపించా. అందరు అయ్యగారులు పూజ సామాన్లతో సహితంగా కూడా వీడు డబ్బులు ఇవ్వలేవు. కౌన్సిలర్ ఇంకా అంతగానం చేసుకొని నాకు డబ్బులు ఇంతవరకు ఇవ్వకపోతే మరి నాకు నడవద్దు. తప్పులేండి, అది తప్పు. నేను అప్పు చేసి, నిజంగా చెప్తున్నా అండి, నేను అప్పు చేసి పిలిచిన బ్రాహ్మణులకు అందరికి కలిపి డబ్బులు ఇచ్చి పంపించి ఆ మిత్తి ఇప్పటికీ నేను కట్టుకుంటూ కూర్చుంటున్నాను. ఇతను ఇచ్చే డబ్బులు ఇస్తాడు కదా, నా మిత్తి డబ్బులు అయితే నాకు ఇవ్వడు కదా. ఇప్పుడు మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి, వారికి కూడా మీరు చెప్తారు కదా, చేస్తారు కదా? మంచి చేస్తారు. తెలంగాణ మొత్తంలో కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ బాగా, సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చాయి. మీరు నా వల్ల ఈ రాజశ్యామల వల్ల అంతెందుకండి, నేను నా దేవాలయం కట్టే ముందు కూడా ఒక ఎమ్మెల్యే, నా వల్ల ఎమ్మెల్యే అయిన ఒక వ్యక్తిని, పేరు చెప్పను కానీ, ఒక ఎమ్మెల్యేని నా వల్ల గెలిచావు కదా, ఇట్లా నేను రాజశ్యామలాదేవి ఆలయం కడుతున్నా, రేపు నీకు కూడా ఉపయోగపడేదే కదా, ఇట్లా విగ్రహాలకు దాతగా ఉంటావా అని చెప్పేసేసి అని అడిగా. నేను ఉంటాను అని చెప్పేసేసి అన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత విగ్రహాలకు మొత్తం కలిపి 9.5 లక్షలు అవుతున్నదంటే 10,000 నా చేతిలో పెట్టేసి వెళ్ళిపోయాడు అంతే, ఇంకా కనిపించకుండా. ఆ రోజు ఇచ్చిన 10,000 ఇచ్చి నాకు వెళ్ళిపోయాడంటే ఈ రోజు వరకు కూడా అతను నాకు కనిపించాల. తప్పది. ఒక మనిషిని అనే ముందు అసలు ఒక 10 రోజులు వాడి వెంట ఉంటే ఒక బ్రాహ్మణుడు అనేటువంటి వాడు ఎంత కష్టపడుతున్నాడు, ఎంత కష్టపడితే వాడి కుటుంబం నడుస్తున్నది అనేది తెలుస్తుంది. కరెక్ట్. ఏదో మాటల్ని పాటలుగా తయారు చేసి దాన్ని నువ్వు ఇష్టం ఉన్నట్టుగా పాడుతూ ఉంటే, నేను నిజంగా చెప్తున్నా అండి, చేతులు కట్టుకొని ఇప్పుడు ఏ వర్ణం వాళ్ళు ఉండట్లా, చేతులు కట్టుకొని ఏ వర్ణం వాళ్ళు ఉండట్లా. ఏదో ఒక రోజు ఇలానే డెబిట్లోకి పిలిచి చావు దెబ్బ కొట్టే వరకు కూడా తెలియదు. అంటారా కాదంటారా? కరెక్ట్ అండి. సో ఇప్పుడు ఒక విషయం అయితే స్పష్టంగా చెప్పాలనేది నా అభిమతం ఈ వీడియో ద్వారా. ఎవరో కొండెక్కి కూర్చొని కిందంతా నా కాళ్ళ కింద ఉన్నారు అన్నట్టుగా ఆయన మాట్లాడినాయి. ఎందుకంటే ఆయనకి ఏదో జరిగి ఉండొచ్చు,
నాస్తిక కమిటీకి ఆయన అధ్యక్షుడై ఉండొచ్చు. అలా అని ఎవరిని పడితే వారిని ఇలా బాడీ షేమింగ్ కానీ, వారి వృత్తిని అపహాస్యం చేయటం కానీ ఈ మాత్రం చాలా తప్పు. ఒకవేళ నీకంత అనుమానంగా ఉంటే వారు ఊరకనే కూర్చొని తిని ఉంటున్నారు అంటే వారితో ఒక 10 రోజులు అంటే తిరుగు నువ్వు. అంతేగాని ఇలా బయటకొచ్చి ఎవరిని కించపరిచే వ్యాఖ్యలు చేయకుండా ఉండాలని మిస్టర్ జేడి సారయ్య మీరే కదా! ఒకసారి ఆలోచించండి మనిషిలాగా. అంతేగాని మనతో కూడా కలిసి జీవించే ఒక వర్గాన్ని ఈ విధంగా తోలనాడటం, అవహేళన చేయటం నీ తల్లిదండ్రులు నీకు నేర్పిన సంస్కారమా? వారు కూడా ఇలాగే ఉన్నారా? అనే విషయాలు కూడా వాళ్ళు ప్రస్తావిస్తారు రేపొద్దున. దయచేసి ఎవరిని ఎవరు తక్కువ చేసుకోవద్దు. ఈ సమాజంలో గతంలో ఉన్నట్లయితే పరిస్థితులు ఇప్పుడు లేవు. ఎక్కడో కొన్ని చెదురుమదురు సంఘటనలు ఇప్పుడు బ్రాహ్మణులకు ఎలా జరిగిందో అలాగే వేరే వేరే వర్ణాల వాళ్ళకి, వేరే వేరే కులాల వారికి కూడా అక్కడక్కడ జరుగుతూ ఉన్నాయి. అంతేగాని దాన్నే సీరియస్‌గా చూపించి భూతంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేయకూడదని విన్నవించుకుంటూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ముల్లై సైనింగ్ ఆఫ్. సార్ థ్యాంక్ యూ. మహాదేవ్. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.